గిరిజన గురుకుల విద్యా సంస్థలలో పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపకుల సమస్యలు పరిష్కారం చేయాలని పీడీఎస్యు పీవైఎల్ సంఘాల ఆధ్వర్యంలో కేఆర్ పురం రోడ్ సెంటర్ నుండి ర్యాలీ. ఐటీడీఏ కార్యాలయం ముందు ధర్నా. డీడీవీ శ్రీనివాస్ నాయుడుకి సమస్యలతో కూడిన వినతి పత్రం సమర్పించారు. ఈ సందర్భంగా పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు భూషణం మాట్లాడుతూ నెల రోజుల నుండి విధులను బహిష్కరించి రాజధాని సెంటర్ అమరావతిలో గిరిజన గురుకుల విద్యా సంస్థలు అవుట్సోర్సింగ్ విధానంలో పనిచేస్తున్న ఉపాధ్యాయ అధ్యాపకులను ప్రభుత్వ నిబంధనల ప్రకారం కాంట్రాక్ట్ రెసిడెన్షియల్ టీచింగ్ పద్ధతులు తీసుకోవాలని న్యాయమైన డిమాండ్ల కోసం సమ్మె చేస్తున్నప్పటికీ రాష్ట్ర ప్రభుత్వం ఏమాత్రం స్పందించకుండా నిర్లక్ష్యంగా మొద్దు నిద్రపోతుందన్నారు. 2022 పీఆర్సీ ప్రకారం జీతాలు ఇవ్వాలని, ఉద్యోగ భద్రత కల్పించాలని అడుగుతున్నప్పటికీ స్పందించకపోవడం సరైంది కాదన్నారు. గిరిజన విద్యార్థులకు విద్యను అందనివ్వకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారన్నారు. ఇప్పటికైనా రాష్ట్ర ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి, విద్యాశాఖ మంత్రి, గిరిజన సంక్షేమ శాఖ మంత్రి స్పందించి చర్చలు జరిపి వారి సమస్యలను పరిష్కారం చేయాలని, లేని పక్షంలో పెద్ద ఎత్తున ఆందోళన కార్యక్రమాలు చేపడతామని రాష్ట్ర ప్రభుత్వాన్ని హెచ్చరించారు. పీడీఎస్యు జిల్లా ఉపాధ్యక్షులు బన్నే వినోద్ మాట్లాడుతూ ఏజెన్సీ ప్రాంతంలో సక్రమంగా జీతాలు ఇవ్వకుండా, జీతాలు పెంచకుండా అన్యాయం చేస్తుందని దుయ్యబడ్డారు. ఈ భూషణం పీడీఎస్యు రాష్ట్ర అధ్యక్షులు ఈరోజు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం, ప్రగతిశీల యువజన సంఘం ఆధ్వర్యంలో బుట్టాయిగూడెం మండలం కేఆర్పురం ఐటీడీ వద్ద ఈరోజు ఆందోళన కార్యక్రమాన్ని చేపట్టడం జరిగింది. దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే, గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, లెక్చరర్సు పోయిన నెల 15వ తారీఖు నుండి స్ట్రైక్లో ఉన్నారు. అంటే దగ్గర నెల రోజుల నుంచి స్ట్రైక్లో ఉన్నారు. ప్రభుత్వం దృష్టికి అనేక సార్లు ఉపాధ్యాయులు, లెక్చరర్స్ కూడా వారికి ఉన్నటువంటి న్యాయమైనటువంటి డిమాండ్స్ ఏమైతే ఉన్నాయో ఆ డిమాండ్స్ని కూడా ప్రభుత్వం దృష్టికి తీసుకెళ్ళడం జరిగింది. అయినప్పటికీ కూడా ప్రభుత్వం పట్టించుకోకుండా మొద్దు నిద్రపోతూ గిరిజన విద్యార్థులకి విద్యను దూరం చేసే విధంగా ఈ ప్రభుత్వం నడుస్తూ ఉంది. ఈ ప్రభుత్వ తీరు సరైంది కాదని చెప్పేసి మేము చెప్తా ఉన్నాం. ఇప్పటికైనా ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి గిరిజన శాఖ మంత్రి గారు కానీ, రాష్ట్ర విద్యాశాఖ మంత్రి నారా లోకేష్ బాబు గారు కానీ, ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు గారు కానీ, ఈ రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ గారు కానీ, ఎవరైతే గిరిజన గురుకులాల్లో పనిచేస్తున్నటువంటి ఉపాధ్యాయులు, అవుట్సోర్సింగ్ లెక్చరర్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని కాంట్రాక్ట్ పద్ధతిలో తీసుకోవాలని, వాళ్ళకి ఉద్యోగ భద్రత కల్పించాలని, 2022 పీఆర్సీ ప్రకారం ఏదైతే ఉందో టైం స్కేలు దాన్ని అమలు చేయాలని చెప్పేసి ఈరోజు మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. అంటే నెల రోజుల నుంచి విద్యార్థులకి విద్య అందకపోయినా పర్లేదు, కానీ ప్రభుత్వం తీరు, అధికారుల తీరు ఎట్లా ఉందంటే ఉన్నటువంటి వాళ్ళనే మేము కొసరుగా సర్దుతా ఉన్నామని చెప్తా ఉన్నారు. ఈరోజు 10th క్లాస్ విద్యార్థులకి మొన్ననే 80 రోజులు ఇంకా టైం పీరియడ్ ఉందని చెప్పేసి ఎగ్జామ్స్కి ప్రభుత్వం ఆల్రెడీ ప్రకటించడం జరిగింది. 10th క్లాస్ విద్యార్థులకు విద్యాబోధన జరగట్లే. అలాగే ఇంటర్మీడియట్ విద్యార్థులకి విద్యాబోధన సరిగ్గా జరగనటువంటి పరిస్థితి, సబ్జెక్టులో ఉన్నటువంటి పరిస్థితి. ఈరోజు 10th క్లాస్ వాళ్ళకి, ఇంటర్మీడియట్ వాళ్ళకి కూడా మరి మార్చి, ఏప్రిల్లో పబ్లిక్ ఎగ్జామ్స్ వస్తూ ఉన్నాయి. అయినప్పటికీ కూడా ఈ ప్రభుత్వం చొరవ చూపకుండా వీళ్ళు ఏవైతే న్యాయమైన డిమాండ్స్ అడుగుతూ ఉన్నారో ఆ డిమాండ్స్ను పరిష్కారం చేయకుండా మరి ప్రభుత్వం వ్యవహరిస్తున్నటువంటి తీరు సరైంది కాదని చెప్పేసి మేము ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘంగా మేము ఈ రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రశ్నిస్తూ ఉన్నాం. ఇప్పటికైనా ఎవరైతే న్యాయంగా వాళ్ళకి కావాల్సినటువంటి డిమాండ్స్ కోసం ఫైట్ చేస్తూ ఉన్నారో వాళ్ళతో ప్రభుత్వం చర్చలు జరిపి వాళ్ళు ఏదైతే అడుగుతూ ఉన్నారో వాళ్ళు కోరేది గొంతెమ్మ కోరికలు ఏం కోరట్లా. అట్లాగే ఏసీ రూమ్లో కావాలని, లేకపోతే ఇంకా విలాసవంతమైనటువంటి జీవనం కావాలని అడగట్లా. వాళ్ళు కష్టపడుతున్న దానికి ప్రతిఫలం ఇవ్వండి అని చెప్పి అడుగుతున్నారు. ఉద్యోగ భద్రత కల్పించాలని, టైం స్కేల్ ఇవ్వాలని చెప్పేసి అడుగుతూ ఉన్నారు. ఎందుకంటే అవుట్సోర్సింగ్ ఉద్యోగులకు ఉద్యోగ భద్రత లేదు. ప్రభుత్వాన్ని మారుతున్నప్పుడల్లా వాళ్ళని తీసేస్తూ ఉన్నారు. అట్లా కాకుండా అవుట్సోర్సింగ్లో వ్యవస్థలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కానీ ఇతర ఎవరైతే ఉన్నారో వాళ్ళందరినీ కూడా కాంట్రాక్ట్ విధానంలోకి మార్చాలని చెప్పేసి మేము డిమాండ్ చేస్తూ ఉన్నాం. ఈ అవుట్సోర్సింగ్ ఉపాధ్యాయులు, లెక్చరర్ల సమస్యలు కానీ ఈ ప్రభుత్వం పట్టించుకోకుండా ఉంటే మాత్రం కంపల్సరీగా అమరావతిలో పాఠశాల ఏదైతే ఈరోజు పాఠశాల విద్యా కమిషన్ ఉందో, కమిషన్ ముందు ట్రైబల్ వెల్ఫేర్ మినిస్టర్ గారి కార్యాలయం ముందు ప్రగతిశీల ప్రజాస్వామ్య విద్యార్థి సంఘం